హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితోనే సినిమా చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అట్లీ గారితో సినిమా చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అయితే అసలు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి కోసం వెయిట్ చేస్తారా లేకపోతే ఈ గ్యాప్లో ఇంకొక సినిమా చేస్తారా అనేది చాలా క్వశ్చన్గా అయితే మారింది. అయితే రీసెంట్గా త్రివిక్రమ్ గారు ఇంకొక సినిమా చేయబోతున్నారు అని, దాంట్లో హీరో విక్టరీ వెంకటేష్ గారు అని ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ విషయం అంతా నిజమే అని, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని తెలుస్తుంది. అల్లు అర్జున్ గారు ఒక చిన్న పర్మిషన్ వస్తే చాలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావడం కన్ఫర్మ్ అని, దీని గురించి త్వరలోనే ఒక క్లారిటీ కూడా రాబోతుంది అని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే కనుక అది త్రివిక్రమ్ గారికి పెద్ద ఛాలెంజ్గా ఉండబోతుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే వెంకటేష్ గారి రీసెంట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు చేసే సినిమా కూడా అదే రేంజ్లో ఉండాలి. స్టోరీ కానీ కంటెంట్ మొత్తం కూడా ఆ రేంజ్లో ఉంటేనే ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాగా మంచి హిట్ అయితే అవుతుంది. అందులోనూ ఈ సినిమాని కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనే ప్లాన్ చేస్తున్నారంట. త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు ఇంతకు ముందే వర్క్ చేశారు. కానీ మల్లీశ్వరి అండ్ నువ్వు నాకు నచ్చో సినిమాలకి త్రివిక్రమ్ గారు రైటర్గా అయితే చేశారు. ఇలాంటి మంచి క్లాసిక్స్కి రైటర్గా చేసిన త్రివిక్రమ్ గారు ఇప్పుడు వెంకటేష్ గారితో మరొక క్లాసిక్ తీస్తే ఖచ్చితంగా అది హిట్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయం నిజమైతే త్వరలోనే ఈ సినిమా గురించి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.